మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రిజల్ట్ రాబోతే చచ్చిపోతా అన్నది. ఒకటి అలాంటి మాటలు అనకు. సరే అక్క నీ ముఖం చూసి నేనేమనక్క. మా పాపకి మస్తు టార్చర్ పెట్టారు. మా మేడం పీటీ మేడం టార్చర్ పెట్టింది. మేడమ్స్ వల్లనే స్టూడెంట్ మొత్తం ఆత్మహత్య చేసుకుంటాడు. మేడంలు మాత్రం మారాలి. ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యానని చెప్పి సిద్దిపేట జిల్లా అక్కెనపేట మండలం కట్కూరు గ్రామ సమీపంలో గల దాస్తండా గ్రామానికి చెందినటువంటి ఒక విద్యార్థిని ఉరివేసుకున్న ఘటన మాత్రం ఈ గ్రామంలో విషాదం నింపిందని చెప్పుకోవాలి. ఉరివేసుకుని ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందనేది మాత్రం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనము గత 2 రోజుల క్రితం మరణించినటువంటి ఇంటర్ విద్యార్థి వాళ్ళ ఇంటి వద్దనైతే ఉన్నాము. అంటే ఇంటర్ ఫెయిల్ అయ్యాను అని చెప్పి ఆ విద్యార్థి అయితే ఉరివేసుకుని అయితే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కట్కూరు గ్రామ సమీపంలోని దాస్తండ వద్ద అయితే మనం ఉన్నాము. ఆమె అంటే ఇంటర్ విద్యార్థి చనిపోవడంతో కూడా కుటుంబంలో మాత్రం విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. అంటే ఆ ఇంటర్ విద్యార్థి అంటే చనిపోయారంటే కొన్ని సంచలన విషయాలు అయితే ఇప్పుడు బయటికి వస్తున్నాయి. అంటే టీచర్ కారణంగానే కూడా మా కూతురు చనిపోయిందని కూడా ఇక్కడ వీళ్ళ బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఏం జరిగింది, మీ పాప చనిపోవడానికి కారణం ఏంటి, ఇంటర్ ఫెయిల్ అయిందని చనిపోయింది ఎట్లా? మా పాప ఇంటర్ ఫెయిల్ అయిందని చనిపోలేదండి. మా పాపకి మస్తు టార్చర్ పెట్టారు. మా పీటీ మేడం టార్చర్ పెట్టింది వాంగ్రా హాస్టల్లో. మా పాపకి ఎగ్జామ్స్ మంచిగా, మా పాపకి స్టడీ బాగుంది. మా పాపకి ఆమె చెప్పులు పక్కకి ఇంకో అమ్మాయి పక్కకాని వేస్తే మా పాప ఇట్లా కాలు తలిగి పక్కకాని అంతే మళ్ళీ పోయి మేడంకి పోయి చెప్పింది. మేడం చెప్పులు అనేసి మళ్ళీ లోపల పోయి సారీ మేడం తప్పైంది మేడం అనేసి మా పాప చేయి పట్టుకున్న తర్వాత ఆ మేడం ఏం చేసిందంటే మీడియాకి ఎక్కుతా మీకు కేసు పెడతా అని మేడం అన్నది. మేడం అన్న తర్వాత మా పాప ఏం చేసింది, కాలు పట్టుకుందండి. కాలు పట్టుకుంటే మా పాప భయపడి కాలు పట్టుకుని వాళ్ళ మమ్మీకి వచ్చి చెప్పింది. వాళ్ళ మమ్మీకి వచ్చి చెప్తే మా మమ్మీ నువ్వు ఎవరికి చెప్పకు, మా పాప నా స్టడీ నా లైఫ్ మొత్తం ఆగం చేస్తా అన్నారు మమ్మీ అనేసి మా పాప టెన్షన్ పెట్టుకొని మొన్న ఇంటర్ ఒక సబ్జెక్ట్ పోయిందండి. ఒక సబ్జెక్ట్ పోతే మళ్ళీ సప్లిమెంట్ ఎగ్జామ్స్ మళ్ళీ రాసింది మా పాప. రాస్తే మళ్ళీ టెన్షన్ పెట్టుకుంది. మేడం ఎక్కడేం చేసేస్తావు, నా లైఫ్ తోని ఆడుకుంటా అన్నది కదా, నా లైఫ్ కి ఆగం చేస్తా అన్నది కదా, మీడియాకి ఎక్కుతా అన్నది కదా అనేసి మా పాప టెన్షన్ పెట్టుకొని ఎగ్జామ్స్ సరిగా రాయలేదండి. దాని వల్లనే మా పాప చేసుకుంది ఆ మేడం వల్ల, పీటీ మేడం వల్లనే. అంతే అండి. అంటే ఇప్పుడు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఈ చెప్పుల విషయం అనేది ఎప్పుడు జరిగింది? హాస్టల్లో జరిగింది ఎప్పుడు జరిగింది? మన ఇంటర్ ఎగ్జామ్స్ ముందే జరిగిందండి. ఇది ఫస్ట్ ఎగ్జామ్స్ ముందే జరిగింది. ఇది ఫస్ట్ ఎగ్జామ్స్ ముందు జరిగితే మా పాప మళ్ళీ నెక్స్ట్ సప్లిమెంట్ ఎగ్జామ్స్ కి కట్టింది. అమౌంట్ కట్టిన తర్వాత కూడా రాసింది మా పాప. అదే టెన్షన్ పెట్టుకుంది మా బేబీ. టెన్షన్ పెట్టుకొని మా పాప మా సిస్టర్ కి కూడా చెప్పింది, మమ్మీ నువ్వు ఎవరికి చెప్పకు, నా లైఫ్ ఆగమైపోతుంది, ఆమె ఎట్లా చేస్తా అన్నది మమ్మీ అని మా అక్కకు కూడా అంటే మా సిస్టర్ పోయి ఏం చేసింది, మేడం తప్పైంది మేడం అని మా సిస్టర్ కూడా అన్నది. మా పాప ఇట్లా మమ్మీ నువ్వు ఎవరికైనా అంటే నా పరువు పోతే నేను ఈమె ఇట్లా చేస్తా అంటుంది మమ్మీ అని మా పాప అన్నది. తర్వాత ఇప్పుడు సప్లిమెంట్ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత కూడా మా బేబీ సూసైడ్ చేసుకుందండి. ఆ టీచర్ వల్లనే చేసుకుంది మా బేబీ. చెప్పులు ఆమె సైడ్ కి అన్నందుకే మా పాపకు తెలిసి కూడా మా పాప సారీ చెప్పింది, కాలు కూడా పట్టుకుందండి. ఆమె పోయి మళ్ళీ ఏమో ఆమె మీడియాకి ఎక్కుతా ఇది ఎక్కుతా అన్నదండి. దాని వల్లనే మా పాప ఆమె టార్చర్ పెట్టిన వల్లనే మా పాప చనిపోయింది. పీటీ మేడం వల్లనే చనిపోయింది మా పాప. అంటే చెప్పులు అనడం వల్ల ప్రాబ్లం ఏంటి మరి? అంటే చెప్పులు అంటే కూడా సారీ చెప్పిందని అంటున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? అంటే మళ్ళీ మేడాన్ని మీరు ఏమైనా అడిగే ప్రయత్నం చేసిన తర్వాత అమ్మాయి చనిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మాయి చనిపోయిన తర్వాత మేము అడగలేదండి. దాని ముందు అడిగాము ఆమెకి. అడిగితే కూడా ఆమె ఏమో ఎట్లా అట్లా అనేసి మా సిస్టర్ మీద కూడా ఎక్కింది. ఆమె బెదిరించే వరకు మా పాప ఇట్లా అయిపోయిందండి. మేము అడగాలంటే మేము అందరం ఏడుచుకుంటా ఉన్నాం. మేమందరం మా బాధలో మేము ఉన్నాం. మేము ఆమెకు పోయి అడుగుదాం, మీడియాకి ఎక్కుతామని అనుకుంటున్నాం అండి. పోలీసులకు కూడా చెప్తున్నాం, కంప్లైంట్ ఇస్తున్నాం. మేము మా బేబీ ఇట్లా ఆమె వల్లనే చనిపోయిందండి మా పాప. హారిక సిస్టర్ అయితే ఉన్నారు. అసలు ఏం జరిగింది హారికకి? అసలు మీకేమైనా చెప్పిందా చనిపోయే ముందు?
సండే మార్నింగ్ వచ్చింది. 12 వరకు మమ్మీ, తమ్ముడు, చెల్లి వచ్చిర్రు. వచ్చిన తర్వాత అడిగింది నన్ను, అక్క నా రిజల్ట్స్ వస్తున్నాయి రేపు, నేను వస్తా, నాకు రిజల్ట్ 60కి 60 వస్తుందంటే మా వస్తుంది, నీకు రిజల్ట్ వస్తుంది 60కి 60 అన్న. మా మమ్మీ కూడా అన్నది 60కి 60 వస్తాయి, నువ్వేం బాధపడకు, ఎవరు టెన్షన్ పడకు, నేమేమే చేసుకోకు పొట్టి అన్నం. సరే అక్క నీ మాట విని నేనేం చేసుకోను అన్నది. సరే అని మంచిగా ఆ రోజు సండే రోజు చపాతి తిన్నది, అమ్మమ్మ కర్రీ వండింది తిన్నది, పండుకున్నాం ఇద్దరం. నేను ఫిష్ కర్రీతో తిన్నా, తినిపించిన ఆమెకు, తినా అక్క నేను ఇవాళ సండే కదా తినా అని పైన ఇద్దరం పండుకున్నాం. ఫోన్ చూసుకుంటా అనుకున్నాం. అక్క రేపు రిజల్ట్ అనే భయపడ్డది, ఊకే రిజల్ట్ రిజల్టే అన్నది. మమ్మీకి చెప్పిన, మమ్మీ ఊకే హారిక రిజల్ట్ రిజల్ట్ అంటుంది, ఏం చేద్దామంటే వస్తుంది నాకు నమ్మకం ఉంది నా బిడ్డ మీద అని చెప్పింది. సరే మమ్మీ అట్లా చెల్లెకి చెప్పు మమ్మీ అని చెప్పిన. సరే చెప్పింది. ఊకే అక్క నేను చచ్చిపోతా, నా రిజల్ట్ రాబోతే నేను చచ్చిపోతా అన్నది. పొట్టి అలాంటి మాటలు అనకు అన్నది మమ్మీ. సరే అక్క నీ ముఖం చూసి నేనేం అనక్క, నేనేం చేసుకోను అన్నది మా చెల్లె. నమ్మకం, ఆమె అన్ని విషయాలు చెప్తుంది, అన్ని విషయాలు షేర్ చేసుకుంటే నాతోని. పనుకోబెట్టి నన్ను మమ్మీని చెప్పింది, అన్ని చెప్పింది. అక్క నన్ను మేడం ఇట్లా చెప్పింది అట్లా చెప్పింది అని అన్ని చెప్పింది. పొట్టి నువ్వు అలాంటి ఏం చేసుకోకు, అది పోతుంది తొందరనే పోతుంది, నువ్వు అట్లాంటి ఏం చేసుకోకు అంటే సరే అక్క అన్నది. రిజల్ట్ కోసమే ఇలాంటి ఫస్ట్ ఒకటి ఫెయిల్ అయింది. అయినా మా డాడీ ఏమల్లే, మమ్మీ ఏమల్లే. మమ్మీ తిట్టింది, అయినా ఆమె కోసమే తిట్టింది. మమ్మీ తిట్టింది. తర్వాత నిన్న వచ్చింది, డాడీ అన్నాడు మళ్ళీ పోయింది పొట్టిదంటే, సరే డాడీ మమ్మీ ఏమన్నది, ఆమెను ఏమనకు మళ్ళీ ఏమైనా వేసుకుంటది అని డాడీ కూడా ఒక్క మాట అనలే, మమ్మీ కూడా ఒక్క మాట అనలే. పొట్టి నువ్వేమనకు, మళ్ళీ తీసుకుంటావు, బ్యూటీ పార్లర్ పెట్టుకో, సెకండ్ ఇయర్ చదవకపోయినా ఏం కాదు, మమ్మీ నేను పోను, నేను హాస్టల్కి పోను అని చెప్పింది. హాస్టల్ ఏమైనా జరిగిందంటే నాది ఏమైనా చెప్పిందా, హాస్టల్లో జరిగిన విషయం ఏమైనా చెప్పిందా? చెప్పింది మమ్మీ, పిన్ని చెప్పింది అంతే, ఏం చెప్పలే. మమ్మీ నేను హాస్టల్ పోను అని చెప్పింది, హాస్టల్ పోను అనే చెప్పింది మా మమ్మీ, హాస్టల్ పోను అన్నది. అంటే చూడొచ్చు, పీటీ మేడం చేసిన దాని వల్లే కూడా మా చెల్లి చనిపోయింది, మా కూతురు చనిపోయిందని కూడా వీళ్ళు ఇక్కడ కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి. అంటే ఏదేమైనా కూడా అంటే విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కూడా ధైర్యంగా ఉంటే మాత్రం ఎలాంటిది ఏం కాదు. ఎగ్జామ్స్ అనేటివి కూడా ఎన్నోసార్లు మనం రాసుకోవచ్చు, మళ్ళీ ఎన్నోసార్లు పాస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు, కానీ విలువైన ప్రాణాలను తీసుకోవడం వల్ల మాత్రం కుటుంబానికి దూరం అవుతామని కూడా మీ సుమన్ టీవీ ద్వారా అయితే మేము చెప్తున్నాము. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.